అందరికీ నమస్కారం అండి. అయితే ఎలక్షన్స్ అయితే దగ్గరలో ఉన్నాయి, మరో 30 రోజుల్లో ఉన్నాయి. అయితే ఒక ఎలక్షన్కి తండ్రి చనిపోయినప్పుడు సంతకాల సేకరణ, మరో ఎలక్షన్కి అయితే కోడికత్తి సీను, అలాగే బాబాయ్ మర్డరు, ఇవన్నిటిని పాముల్లో వాడుకొని అయితే ఎలక్షన్ అయితే నగ్గడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. అయితే ఇప్పుడు కొత్తగా ఒక కొత్త నాటకానికి అయితే తెరదీశారు. అయితే ఎవరో ఒకళ్ళు రాయి అయితే వేశారంటండి ఆయన మీద. ఇక మొదలుపెట్టారు వీళ్ళు, ఏదైతే ఈ కుట్ర రాజకీయం ఉంటుంది చూసారా, ఇటువంటిది మొదలుపెట్టారు. అప్పుడు కోడికత్తితో ఇచ్చేశారు, ఇప్పుడు రాయేశారని చెప్పేసి చేస్తున్నారు. అయితే టీవీలో ఇక సాక్షి టీవీలో ఇంకా డైరెక్ట్గా అసలు ఎవరు చేస్తారు ఏంటి అనే ఇన్వెస్టిగేషన్ చేయలేదు, ఏమీ చేయలేదు. వీళ్ళు మాత్రం డైరెక్ట్గా ఇంకా సో ఇదండి వీళ్ళైతే మొదలుపెట్టారు. ఇక్కడ తగిలిందంట జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బ, ఇక్కడ తగిలిందంట. ఈయన యాత్ర చేస్తుండగా ఇక్కడ జనాన్ని చూసి ఈయన మీద రాయి అయితే వేసారంటండి. పాపం రాయడం అయితే తప్పే, నిజంగా ఎవరేసినా కూడా దాన్ని అయితే తీవ్రంగా అయితే ఖండిస్తున్నాం. కాకపోతే ఇక్కడ మనం మరికొన్ని విషయాలు గతంలో కూడా వెళ్లాల్సి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఆఫీస్ మీద దాడి చేశారు భయంకరంగా, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కొట్టారు. అప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు అని చెప్పేసి క్లియర్ కట్గా తెలిసింది. దాని మీద ఇప్పుడు వరకు చర్యలు అయితే ఏమీ లేవు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి వెళ్ళారు డైరెక్ట్గా. జోగి రమేష్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా డైరెక్ట్గా గేట్లు బదులు కొట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేశారు. ఒక ఎన్ఎస్జీ ప్రొటెక్టెడ్ Z+ కేటగిరీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి వెళ్ళి హత్యా ప్రయత్నం చేశారు. అప్పుడు వీళ్ళెవరో కూడా మాట్లాడలేదు. అయితే ఇప్పుడు ఈయనకి దెబ్బ తగిలింది, దెబ్బ అయితే తగిలినట్టే ఉంది. కాకపోతే వీళ్ళు చెప్తుంది ఏంటంటే కావాలని కుట్రపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద గురి చూసి వేశారు అని అంటున్నారు. అయితే ఆయన చూడడానికి ఆయనకు కూడా అభిమానులు ఉన్నారు, అందులో ఏం సందేహం అయితే లేనేలేదు. ఎందుకంటే 40% 45% ఇప్పటికీ కూడా ఆయన వెంట ఉన్నారన్నది అయితే వాస్తవమే. ఖచ్చితంగా మనకి ఆ వీడియోలో కానీ ఆయన చేసినట్టు ప్రచారాల్లో కానీ ఖచ్చితంగా ఆ పార్టీకి కూడా అభిమానులు ఉంటారు, అందులో నో డౌట్. కాకపోతే వీళ్ళు చెప్పేది ఏంటంటే గురి చూసి వేశారు అని అంటున్నారు. అయితే అక్కడ కొన్ని వందల మంది కొన్ని వేల మంది మధ్యలో నుంచి అక్కడ తగిలిన దెబ్బ చూస్తే మనకి నిజంగా అది మనం ఇలాగ లాగిపెట్టి దూరం నుంచి ఉన్న వ్యక్తి కరెక్ట్గా వేసి అది కూడా కన్ను పక్క క్లియర్గా తగలాలి, పలానా ప్లేస్లో తగలాలని అయితే తగలదు. కానీ వేసేది కూడా మంచి ఫోర్స్ మీద వేస్తే తప్ప ఇంత పెద్ద దెబ్బ అయితే తగలదు. అదైనా అవి ఉండాలి, లేదంటే వీళ్ళు మ్యానిపులేట్ చేసి ఒక దెబ్బను అయితే క్రియేట్ చేసి అయినా ఉండాలి. వీళ్ళు ఏదో రకంగా అక్కడ దెబ్బతిన్నారు. అయితే ఇప్పుడు వరకు వీళ్ళు విజువల్స్లో ఎక్కడ కూడా ఇక్కడ టెలికాస్ట్ చేసేదంతా వీళ్ళు సాక్షి టీవీ వాళ్ళు తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఏదైతే ఉంటుందో ఆయన రోడ్ షో కానీ ఆయన బహిరంగ సభలు కానీ ఓన్లీ సాక్షి టీవీకి మాత్రమే వాళ్ళు లైవ్ టెలికాస్ట్ పర్మిషన్స్ ఉంటాయి. వేరే మీడియాకి ఎవరిని కూడా వాళ్ళు అలౌ చేయరు. వీళ్ళ ద్వారానే వేరే వాళ్ళు తీసుకోవాలి తప్ప అక్కడ ఎవరైతే ఈయన మీదకి రాయి ఇసిరారు అంటున్నారో అక్కడ ఎక్కడ కూడా కెమెరాలో క్యాప్చర్ చేసినట్టయితే ఎక్కడ కూడా కనపడతలేదు. ఇంకో విషయం ఏంటంటే అన్ని వందల మధ్యలో నుంచి ఒక అతను తీసుకొచ్చి రాయి ఇసిరారంటే ఆయన దొరికినట్టు చిత్తకొట్టి పడేస్తారు అక్కడ. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బ తగిలింది కాబట్టి ఇప్పటివరకు ఆ వ్యక్తి ఎవరన్నది చూపించట్లేదు. కేవలం ఈయన తగిలినటువంటి దెబ్బను మాత్రమే వీళ్ళు హైలైట్ చేస్తూ చూపిస్తున్నారు. ఇక్కడేమో ఈయన ఇచ్చేస్తుంటే ఇంకా కొంచెం యాక్టింగ్ చేస్తున్నట్టే అనిపిస్తుంది తప్ప అది రియల్గా అయితే అక్కడ అనిపించట్లేదు నాకైతే. కొంచెం ఆల్రెడీ కోడికత్తి చూసాం కదా మనం, కోడికత్తిని చూసాం ఆల్రెడీ. బాబాయ్ చనిపోయినప్పుడు అంత కాదు ఇంత కాదు, మా బాబాయ్ని ఎవరో చంపేశారు, గొడ్డలు ఇచ్చి నరికేశారు అని అన్నాడు ఈయన. సేమ్ ఇప్పుడు కూడా అదే అనిపిస్తుంది. సాక్షి వాళ్ళు అయితే మొదలెట్టేశారు. ఇంకా ఇక్కడ అంబటి రాంబాబు గారు ఉన్నట్టున్నారు లైన్లో. ఏదైనా ప్రచారానికి వెళ్తాం మానేసి మరి ఈయన మాట్లాడేస్తాడు, ఇంకా నోరేసుకుని పడిపోమంటే ఈయన తర్వాతే ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ఎంక్వైరీ అయితే జరగాలి. ఈ దాడికి పాల్పడిన వాళ్ళు ఎవరో తెలియాలి. ఈ దాడి పాల్పడినప్పుడు ఎలా జరిగిందనే విజువల్స్ని కూడా ఖచ్చితంగా బయటికి తీయాలి. దీన్నైతే నేను ఖచ్చితంగా కోరుకుంటున్నాను. ఇది కూడా ఒక రకమైన డ్రామాయే అయితే కనుక దీనికి కూడా ఇంకొక 5 సంవత్సరాలు పడితే కనుక ఇంతకన్నా దారుణం ఇంకోట్లేదు. ఇటువంటి చిల్లర పనులకి ఎవరో కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎవరో నమ్మే పరిస్థితులు అయితే ఈరోజు ఇప్పుడైతే లేరని అయితే అనుకోవచ్చండి. ఎందుకంటే కోడికత్తి తనంతట తన బయటకు వచ్చి నన్ను వీళ్ళే చేయించారని తనంతట తాను చెప్పడం జరిగింది. అలాగే NIA వాళ్ళు ఇందులో ఎటువంటి కుట్ర కోణం లేదు, ప్రతిపక్షాలు ఎటువంటి సంబంధం లేదు. అయినా బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా తెలుగుదేశం వాళ్ళు చంద్రబాబు నాయుడు లోకేష్ పనుగట్టుకుని వేయించారు. ఇప్పుడు నిజంగా ఒకవేళ ఇది డ్రామా అవ్వచ్చు, లేదన్నా వేరేది ఏదైనా ఎంక్వైరీలో తేలుతుంది. నిజంగా జగన్మోహన్ రెడ్డి మీద ఏదైనా ఒక దాడి చేపిస్తే ఆబ్వియస్గా అది చంద్రబాబు నాయుడు మీదకి వస్తుంది, అందులో ఎటువంటి డౌటు లేదు. అటువంటి పిచ్చి పనులు తింగర పనులు ఎవడైనా చేస్తాడండి, బుద్ధి ఉన్నవాడు ఎవడైనా? వీళ్ళకి అసలు బుర్ర అందులో బుర్రలో గుజ్జుగానే ఏమన్నా ఉందో అసలు ఏమీ లేదు. కాబట్టి వీళ్ళు ఇటువంటి ఆరోపణలు ఇటువంటి డ్రామాలకు మళ్ళీ కొత్తగా తెరలేపుతున్నారు. సో ఇటువంటి ఎవరు కూడా ప్రజలు దయచేసి నమ్మద్దు. ఇటువంటి డ్రామాలు మరిన్ని చేస్తారు వీళ్ళు. ఇప్పుడు కన్ను పోయింది ఇలా కరెక్ట్గా పాయింట్ పట్టుకుంటారు.
ఇక్కడ పోయినసారేమో భుజం మీద గుచ్చుకుంది, మెడ మీద గుచ్చుకుందును, కొంచెంలో ఉంటే చచ్చిపోదును అని చెప్పారు. ఇప్పుడేమో కరెక్ట్గా కన్ను పైన పెట్టి కన్ను ఇదైపోదును అలా ఇలా అని చెప్పి డ్రామా ప్లాన్ చేస్తున్నారు. విజయవాడలో ఒక పక్క విజయవాడలో జనాన్ని తట్టుకోలేక వీళ్ళు ఇటువంటి పని చేశారని చెప్తూనే అక్కడ ఉన్నటువంటి కమ్మవాళ్ళు ఎక్కువ ఉంటారు. అక్కడ వాళ్ళందరికీ ఈయనంటే పడదు, విజయవాడ ప్రజలకి ఈయనంటే పడదు అని అది కూడా వీళ్ళే చెప్తున్నారు. ఇందులోనే వాళ్ళు కమ్మవాళ్ళు అంటే పడదో, లేకపోతే విజయవాడలో ప్రజలు విజయవాడ ప్రజలు జగన్మోహన్ రెడ్డిని చూడలేకపోతున్నారని వీళ్ళే చెప్తున్నారు. ఒక పక్క నుంచి జన ప్రవాహాన్ని చూడలేక ఇటువంటి దాడి చేయించారని కూడా వీళ్ళే చెప్తున్నారు. అసలు ఇందులో ఏది కరెక్ట్? నోటికి ఏది వస్తే అది కక్కేయడం తప్ప మరొకటైతే లేదు. ఖచ్చితంగా దీన్ని ఎంక్వైరీ చేయాల్సిందే. ఇటువంటి చర్యలకు ఎవరూ కూడా పాల్పడకూడదు. ఒక ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ప్లేస్లో ఉన్న ఈయన మీద జరగడం తప్పే. కంపల్సరీ దీనికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా బయటకు రావాలి. ఇది ఒకవేళ నిజమా, లేకపోతే యాక్టింగా, లేకపోతే మరి ఏదైనా రాజకీయ పరంగా ఏదైనా చేశారా? ఎందుకంటే డౌట్స్ ఖచ్చితంగా వస్తాయి. ఆల్రెడీ బాబాయ్ మర్డర్ కేసు ఏదైతే ఉందో అది గుండుపోటు అని చిత్రీకరించారు. కాకపోతే అది మర్డర్ అని తేలిన తర్వాత పైగా గొడ్డలపోటు అని అప్పటి వరకు ఎవరికీ తెలియదు. ఇన్వెస్టిగేషన్లో కూడా గొడ్డలు అని ఎవరూ చెప్పలేదు. ఒక మారణాయుధాన్ని అయితే పట్టుకున్నారని చెప్పారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే గొడ్డలని చెప్పారు. అలాగే కోడికత్తి సీన్ విషయంలో కూడా అదే చేశారు. తెలుగుదేశం వాళ్ళు ఇందులో దీనికి పాత్ర ఉంది, వాళ్లే చేశారని చెప్పారు, కానీ అది కూడా రాంగ్ అని చెప్పి పోయింది. సో ఇటువంటి ఆల్రెడీ గతంలో ఉన్నాయి కాబట్టి ఒకళ్ళ మీద బ్లేమ్ చేయడం అయితే తప్పు. దీనికి సంబంధించినటువంటి ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ జరగాలి, త్వరితగతిన జరగాలి. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఎవరిని కూడా వదలకూడదని అయితే నేను కూడా అనుకుంటున్నాను. సో ఇదండి ఈనాటి కొత్త డ్రామాకి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అయితే తెరలేపారని నేనైతే అనుకుంటున్నాను. సో చూశారు కదా, ఇది కేవలం సాక్షి టీవీలో మాత్రమే ప్లే చేయబడుతుంది. మరి ఏ ఛానల్స్ కూడా అదే వీళ్ళ తమ్ముళ్ళు ఉన్నారు కదా, సాక్షికి ఒక తమ్ముడు చెల్లి ఉంది, ఒక ఎన్టీవీ ఒక టీవీ9, వీళ్ళు మాత్రమే ఇంకా ఓదర కొడుతున్నారు. ఇంకెవడో పట్టించుకోవట్లేదు వీళ్ళని. ఎందుకంటే ఒకసారి సినిమా చూస్తే ఇంట్రెస్టింగ్ ఉంటుంది, సస్పెన్స్ థ్రిల్లర్ ఏదైనా. ప్రతిసారి అదే చూపెట్టారనుకో బోర్ కొడుతుంది. సేమ్ ఇది కూడా అదే సినిమా. సో దయచేసి మీరు కూడా ఎవరో కూడా నమ్మొద్దు. ఇటువంటి నమ్మే ఫూల్స్ అయితే ఆంధ్రాలో లేరు. మీరు ఏప్రిల్ నెలలో మీరు ఫూల్ అవుతారు తప్ప ఎవరైనా ఫూల్ చేయాలనుకుంటే ఎవరో ఫూల్ అయ్యే పరిస్థితులు లేరు. ఒకసారి మాత్రం ఎవడైనా ఫూల్ అవుతారు. పదే ఫూల్ చేయాలనుకుంటే ఫూల్ అయ్యే పరిస్థితులు ఎవరు లేరు. సో మీరు అందరూ గమనిస్తారని ప్రజలందరూ కూడా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ, బాయ్.